నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఖత్తర్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఖత్తర్లో ఉన్న ప్రవాసులందరూ ఈ కొత్త చట్టాన్ని తెలుసుకోవాలి, లేదంటే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే, ఖత్తర్లో నివసిస్తున్న ప్రవాసులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీ రెసిడెన్సీ పర్మిట్ అంటే మీ అకామా క్యాన్సల్ అయినట్లయితే ఇప్పుడు మీరు ఖత్తర్ దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి కేవలం 14 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో మీ రెసిడెన్సీ పర్మిట్ అంటే మీ అకామా క్యాన్సల్ అయిన తర్వాత మీరు ఖత్తర్ దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి 30 రోజుల సమయం ఉండేది. దాన్ని ఇప్పుడు తగ్గించి 14 రోజులకి అయితే చేశారు. అంటే మీ రెసిడెన్సీ పర్మిట్ మీ అకామా కనుక ఇప్పుడు క్యాన్సల్ అయితే 2 వారాల లోపల మీరు ఖత్తర్ విడిచిపెట్టి వెళ్ళాలి. ఒకవేళ 14 రోజులు గడువు దాటి ఇంకా మీరు ఖత్తర్లో కనుక స్టే చేస్తే రోజుకు 10 రియాల చొప్పున జరిమానా అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా అలాగే విజిట్ వీసాపై ఖత్తర్కు వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పాస్పోర్ట్ పై ఉన్న వీసా స్టిక్కర్లో పేర్కొన్న గడువును ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన గడువును మించి కనుక మీరు ఖత్తర్లో కనుక ఓవర్ స్టే చేస్తే రోజుకు 200 రియాల జరిమానా అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఖత్తర్కు విజిట్ వీసాల మీద వచ్చారో మీ గడువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ గడువు ముగిసేటట్టయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకోవడానికి కేవలం 100 రియాలు అవుతుంది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోకుండా అలానే ఖత్తర్లో ఓవర్ స్టే చేస్తే రోజుకు 200 రియాల జరిమానా అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రయాణానికి ముందు మెత్రాస్ యాప్ ద్వారా మీ పైన ఏమైనా ట్రాఫిక్ ఫైన్లు, లేదంటే ఓవర్ స్టే ఫైన్లు, లేదా ఇతర ఏదైనా బకాయిలు ఉంటే అన్నీ చెక్ చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు. అన్ని బకాయిలు ముందే క్లియర్ చేసుకొని దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, లేదంటే ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ పైన ట్రావెల్ బ్యాన్ ఉన్నట్లయితే ప్రయాణానికి ముందు సంబంధించిన అధికారులను సంప్రదించి ట్రావెల్ బ్యాన్ని తొలగించుకొని దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ప్రయాణికులకు, ప్రవాసులకు ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. ఎయిర్పోర్ట్లో సమయం ఆదా చేసుకోవడానికి ఈ గేట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు అయితే సూచించారు. ఖత్తర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డిపార్చర్ మరియు అరైవల్లో మొత్తం 76 ఈ గేట్లు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా కేవలం 10 నుంచి 15 సెకండ్లలోనే ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖత్తర్లో కొత్త పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళు మీ పాస్పోర్ట్ వివరాలు మెత్రాస్ ద్వారా మీ ఐడిలోకి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక ఖత్తర్లో జన్మించిన శిశువులు ఉంటారు కదా, తప్పనిసరిగా రెసిడెన్స్ పర్మిట్ తీసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు పూర్తి చేసి తండ్రి స్పాన్సర్షిప్ పై PR అనేది పొందాలి. లేకపోతే భవిష్యత్తులో ఆ చిన్నారి ఖత్తర్కి తిరిగి రావడానికి అనుమతులు అయితే ఇవ్వరు. కాబట్టి ఖత్తర్లో ఉన్న ప్రవాసులందరూ ఈ కొత్త నిబంధనలను గుర్తించి మీ వీసా మరియు రెసిడెన్షియల్ గడువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. వీడియోను ఖత్తర్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.